తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాక్యము దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు. ఈ వాక్యాన్ని దావీదు మహారాజు సౌలు చేత తరుమబడినప్పుడు, జయించినప్పుడు, తన మీదకి యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులను జయించినప్పుడు, ఫిలిష్తీయులు 4 సార్లు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వారిని జయించినప్పుడు ఈ వాక్యము, ఈ స్తోత్ర గీతము దేవునికి దావీదు మహారాజు చెల్లించుకుంటున్నాడు. స్తోత్ర గీతము దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులు దావీదు మహారాజు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఈ దావీదు మహారాజు సొమ్మసిల్లిపోతాడు. సొమ్మసిల్లిపోయినప్పుడు ప్రత్యర్థుల్లో ఒకడైనటువంటి బలవంతుడు, నేను దావీదుని చంపేస్తాను అని ఒక క్రొత్త బల్యము 300 తులముల బరువు కలిగిన ఆయుధమును పట్టుకొని వస్తాడు దావీదుకి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇజ్రాయేలీలో ఒకడు అది చూచి అతన్ని సంహరిస్తాడు. అలాగే మిగిలిన 3 సార్లు కూడా బలవంతులైన 4 యుద్ధాల్లో ఇజ్రాయేలీలు సంహరిస్తారనమాట. అప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తాడు. దేవా, మీరు మాకు విజయం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మీరు మమ్మలను శత్రువుల చేతిలో ఓడింప చేయకుండా ఉండేందుకు స్తోత్రములు. శత్రువులపై మాకు విజయం ఇచ్చినందుకు స్తోత్రములు అని ఈ కీర్తన దేవునికి తెలియచేస్తూ ఉంటాడు. ఈ 22వ అధ్యాయం అంతా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాడు. ఆ స్తుతుల భాగంలోనే ఈ వాక్యం, యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయరు. ఆయనే దీపమై ఉన్నాడు. దావీదు మహారాజు యెహోవాని దీపంగా చేసుకున్నాడు. చీకటిని నాకు వెలుగుగా చేయదు అని తెలియచేసుకుంటున్నాడు. యెహోవాయే ఆయనకి దీపమై ఉండి ఆయన ముందు నడిచి ఆయన మార్గమును సరళం చేసి ఆయన మీదకి ఎంతమంది దండెత్తి వచ్చినా వారందరి ఎదుట యెహోవా దేవుడు దావీదు మహారాజుకి, తన సైన్యానికి జయమును చేకూర్చిన సందర్భంలో దేవుని ఏ విధముగా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. మనము కూడా అనేక సందర్భాల్లో దుష్టుడు మన మీదకి ఏదో ఒక విధముగా మనకి హాని తలపెట్టాలని చూస్తున్నప్పుడు, ఏదో ఒక రూపంలో, సమస్యల రూపంలో గాని, బలహీనతల రూపంలో గాని, పిల్లల రూపంలో గాని, పొరుగువారి రూపంలో గాని, బంధువుల రూపంలో గాని, ఏదో ఒక రూపంలో మనకి సమస్యలు సృష్టిస్తూ ఉండినప్పుడు, మనము కూడా దావీదు మహారాజు దేవుని ఆనుకున్నట్లుగా మనము కూడా దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, దేవుడు దావీదు మహారాజుకి, ఇజ్రాయేలుకి ఇచ్చిన జయము మనకు కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనము ఆయనను దీపముగా చేసుకోవాలి. మనము ఆయనను ఆధారం చేసుకోవాలి. అప్పుడు చీకటిని కూడా మనకి వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకరయు నీ దండంలో నన్ను ఆదరించును అని చెప్పుకుంటున్నట్లుగా మనము కూడా గాఢాంధకారం వంటి, లోయ వంటి ఏదైనా సమస్య వచ్చినా కానీ దేవుని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దావీదు మహారాజు ఆధారం చేసుకుని విజయం మీద విజయం, విజయం మీద విజయం పొందిన విధముగా మనము కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మనము కూడా విజయం మీద విజయం పొందగలుగుతాము. మనము కూడా సాతానుని ఎదిరించగలుగుతాము. మనము కూడా సాతాను పెట్టే ప్రతి చిక్కుల నుండి తప్పించబడగలుగుతాము. చూస్తున్న బిడ్డలందరూ అట్టి దీవెన పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దావీదు మహారాజు మిమ్మల్ని దీపముగా చేసుకొని దేవా, చీకటిని తనకు వెలుగుగా మార్చుకున్న విధముగా ప్రభువా, నా తండ్రి, చూస్తున్న బిడ్డలందరూ మిమ్మల్ని వెలుగుగా చేసుకోవడానికి, మిమ్మల్ని ఆధారముగా చేసుకోవడానికి కృప చూపండి దేవా. వారి ప్రతి సమస్యను మా ప్రభువా మీ ముందు ఉంచి, ప్రతి నాయనా ఇరుకును మీ ముందు ఉంచి, ప్రతి మా ప్రభువా శోధనను మీ ముందు ఉంచి జయమొందడానికి కృప చూపండి ప్రభువా. దేవా నాయనా, పిలిచిన బిడ్డలందరినీ మీరు విశేషముగా ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపాక్షేమములు వారికి దయచేసి మీరే మహిమ పొందు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి ఆరాధన విజ్ఞాపన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్.